చెయ్య 1/2 అవర్ చెప్పండి అమ్మంటారు. చేయండి. भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतंगमय। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शांति। नमस्ते माताजी, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. వేదాంత నమస్తే మాతాజీ. నమస్తే నమస్తే. మనం వేదాంత దర్శనంలోని తృతీయ పాదములో ఆత్మ ఇంకా బుద్ధి యొక్క వర్ణన వింటున్నాం. వ్యతిరేకో గంధవత్ అనగా ఈ పృథివీ కంటే, అంటే ఇప్పుడు మనం తన్మాత్రల్లో పృథివీ ఏంటి? గంధగుణం. పృథివీ అంటేనే గంధ తన్మాత్ర కలది అని అర్థం. అగ్ని అంటే రూప తన్మాత్ర కలది అని అర్థం. జలము అంటే రస తన్మాత్రతో ఇమిడి ఉంటది. వాయువు స్పర్శ తన్మాత్ర, ఆకాశం శబ్ద తన్మాత్ర. అటులనే ఆత్మ అంటేనే బుద్ధి అనేది ఒకరు తన అభిప్రాయాన్ని చెప్తూ ఉన్నారు. అయితే గంధము, రూపము, రసము, స్పర్శ ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి పంచభూతాలు, వాటిని ఆశ్రయించి ఉన్నవి. కానీ బుద్ధి కానీ ఆత్మ కానీ, ఆత్మ బుద్ధితో పనిచేస్తుంది. అంత మాత్రాన ఆత్మ నుండి బుద్ధి పుట్టినట్టు లేదా బుద్ధి నుండి ఆత్మ పుట్టినట్టు శాస్త్రములో ఎక్కడ ఆ చర్చ లేదు. అందుకని ఆత్మ వేరు, బుద్ధి వేరు. పంచ తన్మాత్రల నుండి పంచభూతాలు జన్మింపబడ్డవి గనక అవి ఆశ్రితం ఒకదానికొకటి. పృథివీ అనగానే గంధము, జలం అనగానే రసం, అగ్ని అనగానే రూపం, మనకు అర్థమవుతుంది, అవి కలిసే ఉంటవి. కానీ ఆత్మ బుద్ధి కాదు. ఆత్మకు బుద్ధి అనేది సాధనమే, ఆశ్రయము కాదు అని తెలుసుకోవాలి మనం. తథాచ దర్శయతి అంటే వేదములు, శాస్త్రములు కూడా ఇవే చెప్తున్నవి. ఆత్మ బుద్ధి ద్వారా తన శరీరములో జరుగుతున్న సర్వ క్రియాకలాపాలను తెలుసుకుంటుంది. అంత మాత్రాన ఆత్మ బుద్ధి ఒకటి కాదు అని చెప్తున్నాడు. పృథగుపదేశాత్, ఎందుకంటే ఆత్మ బుద్ధి కంటే వేరుగానే ఉంది. ఆత్మానం రథినం విద్ధి. మనం ఉపనిషత్తులో ఏం వింటున్నాం? ఆత్మ రథినం విద్ధి. ఆత్మ అనేవాడు ఏంటి? ఆ యజమాని. దేనికి? ఆ రథానికి. శరీరం రథమేవతు. శరీరం ఏంటి? రథం. బుద్ధి సారథి. బుద్ధి ఎవరు? ఆ రథానికి సారథి ఉన్నాడు. అంటే ఇక్కడ అర్థం ఏమైంది? స్వామి వేరు, సారథి వేరు.
మనం ఒక రథం తీసుకుంటే ఇప్పుడు మహాభారతములో కృష్ణుడు ఆయుధాలు పట్టనంటాడు, కానీ అర్జునుడికి సారథిగా ఎవరున్నారు? కృష్ణుడు. కృష్ణుడున్నాడు. అంటే అక్కడ అర్జునుడు వేరు, కృష్ణుడు వేరు. అంటే ఆత్మ వేరు, బుద్ధి వేరు. ఆత్మ జడతత్వముతో ఏర్పడింది, ఆత్మ చైతన్య తత్వం, అది ఏక అనుకం. అది ఎవరి ద్వారా కూడా ఏర్పడిన తత్వం కాదు. కానీ అదే బుద్ధి అహంకారం అనే పదార్థము నుండి ఏర్పడినది. కనుక కారణ భూతములైన కారణ పరమాణువులైనటువంటి తత్వము నుండి బుద్ధి ఏర్పడింది. ఆత్మ దేని నుండి కూడా ఏర్పడలేదు అని చెప్తున్నాడు. తద్గుణ సారవత్తత్వపదేశాత్ ప్రాజ్ఞవత్. ఇక్కడ మనం తెలుసుకుంటే అక్కడక్కడ అంగుష్ట మాత్ర అంటారు. సంకల్ప అహంకార సమన్వితో యః బుద్ధేర్గుణే ఆత్మగుణైన చైవ ఆరాగ్రమాతో హ్యపరోపి దృష్టః. మనం ఈ మానవ దేహాన్ని తీసుకుంటే మానవ దేహములో ఉన్నటువంటి ఒక హృదయాన్ని తీసుకుంటే ఆ హృదయములో జీవుడు ఎవరెవరితో ఉంటున్నాడు? మస్తిష్క భాగమున కల హృదయముననేమో ఆత్మ పరమాత్మతో ఉంటున్నాడు. కానీ శరీరగత హృదయములో ఎవరెవరు ఉంటున్నారు? మనస్సు, బుద్ధి, చిత్తము, ఏకాదశ ఇంద్రియాలు అనొచ్చు. అందుకనే అవన్నీ కూడి ఉండడము వలన అంగుష్ట మాత్ర అంటాడు. అంటే ఎప్పుడైతే ఈ బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము, దశ ఇంద్రియాలు ఈ సమూహము అంతా కలుపుకుంటే అక్కడ ఎంత ఎవరెవరు ఉన్నారు అంటే అంగుష్ట మాత్రం. అంటే ఆ కొద్ది స్థలములో జీవుడు ఉన్నాడు, బుద్ధి ఉంది, మనస్సు ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉంది, దశ ఇంద్రియాలు ఉన్నవి అని అర్థం. అంత మాత్రాన జీవుడు అంగుష్ట మాత్రము కలవాడు కాదు. జీవునకి ఆకారం లేదు. ఎందుకంటే జీవుడు ఎప్పుడు కూడా మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు సమేతముగా శరీరగత హృదయములో ఉంటాడు. జీవుడు ఎప్పుడు కూడా అయితే మస్తిష్క భాగమున గల హృదయములో ఉంటే ఎవరితో ఉంటాడు? పరమాత్మతో ఉంటాడు. శరీరగత హృదయములో ఉన్నప్పుడు ఎవరితో ఉంటాడు? అర్థమైంది? గుర్తు పెట్టుకోండి. జీవుడు ఒంటరిగా ఉండడు. ఒక హృదయములో ఉన్నప్పుడేమో సత్వహంకారముతో ఏర్పడినటువంటి మనస్సు, బుద్ధి, చిత్తము, దశ ఇంద్రియాలతో ఉంటాడు. ఇంకొక ఉపాసన చేస్తున్నప్పుడు ఆ హృదయములో ఉన్నప్పుడు ఒంటరిగా ఉండకుండా అఖిల పరమాత్మనితో ఉంటాడు. అందుకనే ఆత్మ, పరమాత్మ, బుద్ధి, మనస్సు, ఈ ఇంద్రియాల సహితంగా కూడా జీవుడు ఉంటాడు. ఆత్మ పరమాత్ములుగా ఉన్నప్పుడు చైతన్య తత్వం పైన, ఆనంద రసము మీద అక్కడ చర్చ జరుగుతుంది. కానీ ఎప్పుడైతే మనస్సు, బుద్ధి, ఇంద్రియాలతో ఉంటాడో అప్పుడు జీవుడు అక్కడ ఎవరు చర్చ చేస్తాడు? ఆ దేహం యొక్క చర్చ. మనం ఈ దేహంలో ఎలా ఉండాలి, ఏ పనులు చెయ్యకూడదు, మీరు ఎలా ఈ శబ్ద స్పర్శ రూప రస గంధాలతో కూడుకున్న మీరు ఎటువంటి విషయాలని లోపలికి తేవాలి. ఎప్పుడైతే ఆత్మ పరమాత్మని యొక్క ఉపాసన చేస్తుందో అప్పుడే ఆత్మకు ఈ విధంగా జరుగుతుంది. అర్థమైందా? మళ్ళీ ఏమంటాడు? యావత్ ఆత్మ భావితచ్చన దోష తద్దర్శనాత్. ఈ బుద్ధి ఎప్పటి వరకు ఉంటుంది జీవాత్మతో అంటే ఏమంటుంది? యావత్ ఆత్మభావిత్వాత్. ఈ సంసారమునే ప్రధానముగా పెట్టుకున్నంత కాలం, ఈ ప్రపంచమునే ప్రధానముగా పెట్టుకున్నంత కాలం ఆత్మతో బుద్ధి ఉంటుంది. అర్థమైందా? బుద్ధి, మనస్సు,
ఈ దశ ఇంద్రియాలు జీవుడితో ఎంతకాలం ఉంటవి అనంటే కార్యరూప జగత్తు అనలేదు. ఏమంటున్నాడు? కార్యరూప జగత్తు ఉన్నంత వరకు అనలేదు. ఏమంటున్నాడు? ఆత్మ ఈ ప్రకృతిని వదిలిపెట్టి పరమాత్మునితో పరమాత్మునిలో కలిసే వరకు ఈ ఏకాదశ ఇంద్రియాల సమేతమైనటువంటి బుద్ధితో ఉడ్డీయమాన ఆత్మ ఎగిరిపోతుంది ఈ దేహము నుండి. ఆత్మ ఏకాదశ ఇంద్రియాలతో ఎగిరిపోతున్నప్పుడు దాని అర్థం ఏంటి? ఆత్మకి పునర్జన్మ ఉంది అని గుర్తుపెట్టుకోండి. అందుకేమంటాడు? ప్రకృతితో ఏర్పడినటువంటి ఈ బుద్ధి ఇది జీవాత్మతో ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఎప్పటి వరకైతే ఇది సంసార బంధనం వైపు ఉంటుందో. అర్థమైందా? సంసార సుఖాల అభిలాష ఉన్నంత వరకు, సాంసారిక బ్రహ్మచక్రమును ఆస్వాదించేంత వరకు బుద్ధి జీవాత్మతో ఉంటుంది. ఎటులా? నదులన్నీ సముద్రము వైపు పరిగెత్తే వరకు ఎన్ని మైళ్ళ దూరం నదులు పరిగెత్తుతాయి. కానీ ఎప్పుడైతే నది సముద్రంలో కలిసిపోతుందో అప్పుడు నదికి తన రూపం అంటూ ఉండదు. ఇక అటులనే ఆత్మ పరమాత్మునిలో చేరుకునే వరకు, పరమాత్ముని చేరుకునే వరకు బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము, దశ ఇంద్రియాలు ప్రళయములో కూడా ఆత్మతోనే ఉంటాయి. దానికి ఒకరు ప్రశ్నిస్తున్నారు. ఏమని? ఒకవేళ ఉంటే ప్రళయములో ఆత్మకి నేను అనే స్వభావం తెలియాలి కదా, ఉనికి తెలియాలి కదా అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు స్వప్న అవస్థ వేరు, సుషుప్తి అవస్థ వేరు. ఆత్మ గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆత్మతో పాటు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఉన్నాయా లేవా? ఉన్నవి. ఉన్నది. కానీ ఆత్మ చాలా గాఢ నిద్రలో ఉన్నప్పుడు వీటిని ఉపయోగించుకుంటుందా? ఉపయోగించుకోదు. అర్థమైందా? సజీవ శరీరములో జీవించి ఉన్నప్పుడే, కార్యరూప జగత్తు ఉన్నప్పుడే, జీవుడు సుషుప్తి దశలో ఉన్నప్పుడు మనస్సుని, బుద్ధిని, చిత్తమును, అహంకారమును ఉపయోగించుకోడు. అక్కడ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, దశ ఇంద్రియాలన్నీ కూడా సుప్తం, నిద్రపోతుంటారు. వాటి యొక్క ప్రకాశం, క్రియ అక్కడ కనబడదు. అదే స్వప్నంలో ఏం జరుగుతుంది చెప్పండి? స్వప్నంలో ఏం జరుగుతుంది? వాటికి ఉంటుంది, వాటి యొక్క ఉపయోగం ఉంటుంది. అలాగే ప్రళయములో కూడా స్థూల దేహము ఉండదు. అలాగే స్థూల దేహముతో సమకూర్చుకోగలిగే వ్యవహారము ఉండదు గనక జీవాత్మతో అవి అలా ఒక కోడి తన గుడ్డుని పొదుగుతున్నట్టుగా జీవాత్మతో మనస్సు, బుద్ధి, చిత్తం ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటున్నవి? మనస్సు, బుద్ధి, చిత్తం ఇవన్నీ బ్రహ్మ సాక్షాత్కారం మోక్షం వచ్చే వరకు ఉంటది. అది మీరు ఈ సృష్టిలో బ్రహ్మ సాక్షాత్కారం పెండింగ్ పెట్టినా సరే, వచ్చే సృష్టిలో బ్రహ్మ సాక్షాత్కారం కోసం ప్రయత్నం చేసినా సరే, మీరు ఏ రోజు వరకైతే బ్రహ్మ సాక్షాత్కారం మీకు జరగదో అప్పటి వరకు ఎన్ని సృష్టిలు ఎన్ని సృష్టిలు ప్రళయాలు జరిగినా ఈ మనస్సు, బుద్ధి, చిత్తం ఆత్మతోనే ఉంటవి. ఎప్పుడైతే జీవుడు మోక్షానికి వెళ్తాడు, ఎప్పుడైతే జీవుడు బ్రహ్మ సాక్షాత్కారం చేసుకుంటాడో, ఆ బ్రహ్మ సాక్షాత్కారం చేసుకున్నప్పుడు ఇవన్నీ ఏమైపోతవి?
అతని నుండి విడుదలైపోతుంది, నువ్వు విడిపోతవి. అందుకనే పుంసాదివత్వస్య సతోభివ్యక్తి యోగాత్, బుద్ధి నశించడమే బ్రహ్మ సాక్షాత్కారమునకు కారణము. బ్రహ్మ సాక్షాత్కారం ఎప్పుడు జరుగుతుంది? బుద్ధి అంటే జీవుడు మోక్షానికి ఎప్పుడు వెళ్తాడు? ఈ నశించినప్పుడే వెళ్తాడు. అంటే జీవుడు మోక్షము అనే లోకములో ప్రవేశించాలి అంటే దానికి కారణం, ఇప్పుడు ఈ సృష్టి అంతా కార్యం కారణం, కారణం కార్యం ఉందో, అలాగే జీవుడు మోక్షానికి వెళ్తున్నాడు అనంటే అప్పుడు బుద్ధి ఆది పదార్థాలన్నీ కూడా అతని నుండి నశింపబడ్డవి గనకనే కార్యం ఏం జరిగింది? మోక్షం అనే కార్యం సిద్ధింపజేసుకున్నాడు. ఒకవేళ బుద్ధ్యాది పదార్థాలు ఇంకా జీవుడితో ఉన్నవి అనంటే ఏ కార్యం జరగట్లేదు? జరగట్లేదు. కానీ ఇంకొక కార్యం ఉంది. ఏ కార్యం ఉంది? మోక్షం అనే కార్యం సిద్ధింపబడట్లేదు. కానీ బుద్ధి మనస్సాది ఈ ఉపకరణాలు ఉన్నవి అంటే ఏ కార్యం జరుగుతుంది? బంధనంలో పడిపోతాడు. వివిధ శరీరాదుల యందు బంధింపబడతాడు. అంటే అర్థమైందా? బుద్ధి నశిస్తుంది అంటే మోక్షంలోకి వెళ్తాడు. బుద్ధి సార్థకంగా ఉంది అంటే బంధనంలో పడతాడు, బంధనములో ఉంటాడు. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు బాల్య దశలో మీరు ఆడపిల్ల పుట్టింది, ఆమెకు స్త్రీత్వము అనేది బాల్య దశలోనే ఉందా లేదా పెద్ద అయిన తర్వాత వచ్చిందా స్త్రీత్వము? బాల్య దశ నుండే ఉంటుంది. అలాగే పురుషత్వము అనేది బాల్య దశ నుండే ఉంటది. అది వికాసం మాత్రం యవ్వనములో జరుగుతుంది. అలాగే ప్రళయములో బుద్ధి ఉంటది, మనస్సు ఉంది, చిత్తం ఉంది, అహంకారం ఉంటది, ఏకాదశ ఇంద్రియాలు అన్నీ ఉంటవి. కానీ అక్కడ ఆత్మకు సౌకర్యము వ్యవహారం చేసుకోవడానికి వీలు లేదు. అర్థమైందా? అందుకనే ఆత్మ వేరు, బుద్ధి వేరు. కాకపోతే ఈ గందరగోళం అంతా ఎందుకు జరుగుతుంది? బుద్ధిని ఆత్మని, మనస్సుని ఆత్మని అంతా ఒకటే అనుకోవడానికి కారణం ఏమిటి? ఇవన్నీ అజ్ఞానము. ఇంకా కారణం ఏంటి? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము ఇవన్నీ ఒకటే అనుకోవడానికి కారణం ఏంటి? ఆత్మ తన స్వరూపాన్ని తెలుసుకోలేకపో. ఇంకా అది కూడా సత్యమే, దాన్నేమి కాదనడానికి లేదు. కానీ శరీరగత హృదయమున ఆత్మతో పాటు ఎవరెవరుంటున్నారు? బుద్ధి, చిత్తము, అహంకారం, ఏకాదశి ఇంద్రియాలు ఉంటున్నవి గనక నిరంతరము ఆత్మతో బుద్ధి ఉంటుంది, నిరంతరము ఆత్మతో మనస్సు ఉండడము వలన మనందరికి కూడా ఏమని అపోహ కలుగుతుంది అంటే, ఆత్మ వెళ్ళిపోయినప్పుడు మనస్సు వెళ్ళిపోతుంది, బుద్ధి వెళ్తుంది, చిత్తం వెళ్తుంది, దశ ఇంద్రియాలు వెళ్తున్నాయి. ఆత్మ వస్తే ఇవన్నీ వచ్చినవి కాబట్టి ఇవంతా ఒక్కటే అనిపిస్తుంది. అర్థమైందా? ఇంకోటి, ఈ స్థూల దేహము లోకమున మనం చూస్తున్నాం, మాతృగర్భము నుండి వచ్చినట్టుగా ఆ లక్షణాలు, ఆ వంశ పారంపర స్వభావాలు అన్ని అగుపడుతున్నవి స్థూల దేహములో. కానీ మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారములో ఈ మాతాపితరుల యొక్క లక్షణాలు అగుపడతలేవు. అందుకనే ఆత్మతో నిరంతరం ఉంటున్నవి. ఆత్మ వెళ్ళిపోతే అవి వెళ్ళిపోతున్నాయి, ఆత్మ వస్తే అవి వస్తున్నాయి. అందుకని లోకమున బుద్ధిని, మనస్సుని, చిత్తమును, అహంకారమును అందరూ ఆత్మనే అనుకుంటారు. అలాగే మోక్షంలోకి వెళ్ళేటప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము అవన్నీ నశింపబడుతున్నా కూడా వ్యవహారములో వాటన్నింటినీ ఒకటే అనుకున్నప్పుడు మోక్షంలోకి వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ ఒకటే అనుకోవడములో సందేహము లేదు.
ఇక్కడే తెలుసుకోవాలి. ఏంటి? బుద్ధి వేరు, మనస్సు వేరు, చిత్తం వేరు, అహంకారం వేరు, దశ ఇంద్రియాలు వేరు. కానీ ఆత్మతో ఈ దశ ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము, దశ ఇంద్రియాలు ఇవి ఎంతవరకు ఆత్మతో ప్రయాణం చేస్తున్నవి? సమయం చెప్పగలుగుతారా? చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే మోక్షము నుండి మనం ఈ సృష్టికి పూర్వము నుండి వచ్చామా, లేదా అంతకు ముందు నుండి వచ్చామా? అసలు మనం ఎన్ని సృష్టిలు గడిచిపోయినాయో మోక్షానికి వెళ్ళకుండా. ఇది ఈ రహస్యము ఎక్కడ శాస్త్రములో చెప్పబడి లేదు. తెలుసుకునే శక్తి కూడా మనకు లేదు కనుక అందరం ఏమని భ్రమపడుతున్నాము? మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఆత్మ ఇవన్నీ ఒక్కటే, ఇవి వేరు వేరు కావు అనుకొని అనేక రకాల అపోహాలతో మనం జీవనం గడుపుతాము. అప్పుడప్పుడు వ్యాఖ్యాతలు కూడా బుద్ధి పనిచేస్తుంది, మోక్షంలో కూడా బుద్ధి ఉంటది, చిత్తం ఉంటది, ఇవి నశింపబడవు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ తప్పకుండా ఏం చెప్తున్నాడు? ప్రళయములో కూడా ఇవి ఉంటవి. ఎప్పటి వరకు ఉంటవి? దానికి వెళ్ళేంత వరకు ఉంటాయి. మోక్ష పర్యంతము మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారము జీవాత్మతో ఉంటది అని చెప్తున్నాడు. కానీ ఆత్మ వేరు, బుద్ధి వేరు, మనస్సు వేరు, చిత్తం వేరు, అహంకారం వేరు, దశ ఇంద్రియాలు వేరు, అలాగే పంచభూతాలతో ఏర్పడిన స్థూల దేహం వేరు. సరేనా? ఓం శాంతి శాంతి శాంతి.